తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు జరగనున్నాయి. ఈ రోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగం తర్వాత స్పీకర్ అధ్యక్షతన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. మరి కాసేపట్లో సమావేశం ముగియబోతుందనగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మువైసీ కూడా జాయిన్ అయ్యారు. సభను 20 రోజుల పాటు నిర్వహించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. రేపు సభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ మొదలవుతుంది. హోలీ సందర్భంగా ఈ నెల 14న సభలకు సెలవు ఉంటుంది. 15న కూడా గవర్నర్ ప్రసంగంపై చర్చ కొనసాగుతుంది. అదే రోజుకు చర్చకు రేవంత్ రెడ్డి సమాధానమిస్తారు. అదే రోజు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులను సభలో పెడతారు. 17, 18వ తేదీల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చ జరుగుతుంది. 19న బడ్జెట్ ప్రవేశపెడతారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 21, 22 తేదీల్లో బడ్జెట్ పై చర్చ ఉంటుంది. 24, 25, 26 తేదీల్లో పద్దులపై చర్చిస్తారు. 27న సభలో ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతారు. అదే రోజు సభలు నిరవధికంగా వాయిదా పడతాయి.